రాజధాని ఉనాకు రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. గురువారం కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ దాడి ఘటనలో గాయాల పాలైన దళితుల్ని పరామర్శించారు. ఈ రోజు ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఉనాలో పర్యటించారు. రాజ్కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 150% అధికంగా వర్షపాతం నమోదైందని ఆ జిల్లా అధికారులు తెలిపారు. గత ఏడాది జూలై 21 నాటికి 451 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఈ ఏడాది 1112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులో నీరు కూడా చాలినంత ఉంది. అంతర్జాతీయ చికెన్ ఆహార పదార్థాల తయారీ సంస్థ KFC స్టోర్స్ పై చైనాలోని జాతీయవాదులు మండిపడుతున్నారు. KFC బహిష్కరణకు డిమాండ్ చేస్తున్నారు. ఆ రెస్టారెంట్లపై దాడులు చేసి కస్టమర్లను బయటికి వెళ్లగొడుతున్నారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం చెల్లదని తాజాగా ఐక్యరాజ్యసమితి ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. అయితే దీని వెనుక అమెరికా వంటి దేశాలు మద్దతుగా ఉందని చైనా సర్కార్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన KFC రెస్టారెంట్లను నిషేధించాలని కొందరు దాడులకు దిగుతున్నారు. అలాగే అమెరికాకే చెందిన యాపిల్ బ్రాండ్లను వద్దంటున్నారు. చైనాలో వరద బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు 116 మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గత నెలలో వచ్చిన తుఫాన్ ధాటికి చైనాలో 300 మంది చనిపోగా 100 మంది గల్లంతయ్యారు. ఉత్తర చైనాలోని హెబీ రాష్ట్రంలో బుధవారం కురిసిన కుండపోత వానకు 30 మంది మృతి చెందగా 68 మంది గల్లంతైనట్టు ప్రాంతీయ పౌర వ్యవహారాల శాఖ తెలిపింది. వరదల కారణంగా 1.64 లక్షల మంది ఇండ్లను ఖాళీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ డీజీపీ రాముడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంతే ఇంకా మీకు ఈ ఆన్లైన్ ఇది రిజిస్ట్రేషన్ ఎలిమెంట్ అని ఆన్లైన్ మీరు ఎవరు వచ్చి అప్లికేషన్ కోసం అడగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టైం కూడా ఇచ్చాము. 3/8/2016 నుంచి 17 అవర్స్ ఆ రోజు నుంచి 14/9/2016 వరకు దాదాపు ఎన్ని రోజులు 40 డేస్ కదా 40 డేస్ మీరు క్యాండిడేట్స్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత హాల్ టికెట్స్ కూడా ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ 10 డేస్ టైంలో మా వెబ్సైట్ నుంచి మీరు వెబ్సైట్ చూశారు కదా ఇప్పుడు లాంచ్ చేసిన వెబ్సైట్ నుంచి మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఫీచర్స్ ఇవే మీకు నోట్ ఇచ్చాము. సో ఓన్లీ థింగ్ ఎస్ఐస్ది కొంచెం ఎస్ఐస్ ఏఎస్ఐస్ పైన ఉన్న 6th ఐటమ్ వరకు కూడా తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తాం. అది కొంచెం చిన్న 1 or 2 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇస్తాం. ముందు కానిస్టేబుల్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఈరోజు రెడీగా ఉంది కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమన్నా దీంట్లో డౌట్లు ఉంటే అడగండి. ఏం లేదంటే నెక్స్ట్ విల్ గో టు జనరల్ బ్రీఫింగ్. ఏమంటా అవును మీరు పూర్తిగా విన్నట్లు లేదు సార్. నేనేం చెప్పినానంటే మనకున్న వేకెన్సీలన్నీ మనం ఒకేసారి ఫిలప్ చేసుకునే పరిస్థితిలో మనం లేము. కారణం ఏమంటే ఒకవేళ ఫిలప్ చేసుకున్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ట్రైనింగ్ ఇవ్వకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనము ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకోసం మనం 2 ఫేజ్లో చేసుకోవాలా అని ఫస్ట్ 6,000 ఇచ్చారు పర్మిషను. నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు డివిజన్ తర్వాత మనకు ఏపీ పోలీస్ అకాడమీకి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మనకు లేదు, అకాడమీ లేదు. కాబట్టి మనకి ఇప్పుడు కొన్ని స్టాచ్యూటరీ ట్రైనింగ్స్ చేయాల్సినవి కూడా మనము ఎక్కడ చేయాలో అర్థం కాక అనంతపూర్ పీటీసీని ఉన్న పీటీసీలో ఒక పీటీసీని మళ్ళీ దాన్ని పోలీస్ అకాడమీ కింద డిక్లేర్ చేయడం జరిగింది టెంపరీగా.
సో ఈ పరిస్థితుల్లో మనం ఇంతకంటే ఎక్కువ మంది రిక్రూట్ చేయడం సమంజసం కాదు. 1 కిలోమీటర్ కాదండి, 1 మైల్. టైమింగ్స్ వేరే ఉంటాయి. అంటే వీళ్ళు ఎంత మనము క్వాలిఫైయింగ్ టైం ఉంటుంది కదా, ఆ టైమింగ్స్ వేరు ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ నోటిఫికేషన్లు ఉన్నాయి, దయచేసి ఒకసారి చదువుకోండి, అది అవన్నీ ఉన్నాయి దాంట్లో. సో తర్వాత జనరల్గా మాట్లాడుతూ మామూలుగా ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ ది ప్రెస్ ఆఫ్ విజయవాడ, దో ఐఎమ్ నాట్ వెరీ మీడియా savvy and you have been very nice to me, very kind to me and all that. I must thank you all for all the understanding you have shown and all the goodwill you have shown for me and for AP Police in these difficult times immediately after bifurcation. So post bifurcation we have met lot of challenges చూసాం మనము. ఫస్ట్ లాస్ ఆఫ్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మొబిలిటీ అంటే వెహికల్స్ లాంటివి కానీ, బిల్డింగ్స్ కానీ, మనకు మొత్తం అన్ని క్యాపిటల్లో పోవడం వల్ల మనం సడన్గా విజయవాడ క్యాపిటల్ అనుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వచ్చినట్లుగా మనం ఎప్పుడో మనం వింటుంటాం. కొన్ని కథల్లో పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు చాలా మంది ఒట్టి చేతులతో ఇండియాకు వచ్చారు, వచ్చి అక్కడి నుంచి వాళ్ళు బిల్డప్ చేశారు బై ఫ్రమ్ స్క్రాచ్ అని. అట్లా మనం కూడా కొన్ని చాలా విషయాల్లో, అన్ని కాదు చాలా విషయాల్లో మనము ఫ్రమ్ స్క్రాచ్ మనం బిల్డప్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అక్కడికి వెళ్ళిపోయింది. 60% ఫోర్స్ మనకు వచ్చింది కానీ అకాడమీ వాళ్ళకి వెళ్ళిపోయింది. అట్లాగే FSL వెళ్ళిపోయింది. ఇంపార్టెంట్, మనకు సంవత్సరానికి 12 నుంచి 15,000 కేసులు, 15,000 కేసులు, దాదాపు 10,000 కేసులు మనం వస్తాయి FSLలో. ఆ FSL పంపకపోతే, MPSL రిపోర్ట్ రాకపోతే మనకు అసలు కేసు ముందుకు పోదు. అలాంటి FSL కూడా మనకు లేకుండా అయిపోయింది. అలాగే మనకు ఆక్టోపస్ కానీ, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, ఎప్పుడు పోయినా మనకు భారతదేశంలో మామూలుగా కమాండో ఫోర్స్లో నెంబర్ 1 ఏమంటే అప్పుడు ఎప్పుడు ఏం పేరు చెప్పేవారండి? ఎక్కడ పోతే అక్కడ గ్రేహౌండ్స్ చెప్పేవారు. ఎక్కడ పోయినా కూడా మీ గ్రేహౌండ్స్లో మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మా వాళ్ళని పంపిస్తామని మిగతా డీజీలు మమ్మల్ని అడిగేవాళ్ళు ఎక్కడ పోయినా. సో అట్లాంటి గ్రేహౌండ్స్ మన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని అక్కడ వెళ్ళిపోయినాయి, ఆక్టోబస్కి వెళ్ళిపోయినాయి. ఆక్టోబస్కు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో, 570 acres. అది మేము డెవలప్ చేసాము. సురేంద్ర బాబు గారు అప్పుడు అందులో ఉండేవారు, మేమిద్దరం కలిసి అప్పుడు ప్రతిదీ కాంపౌండ్ వాళ్ళ నుంచి ప్రతి ఇష్యూను ప్లాన్ చేసి కంప్లీట్గా ఒక మనం ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి, ఆ మాస్టర్ ప్లాన్ మేము ఫ్రీజ్ చేసి డెవలప్మెంట్ చేశాము. అవన్నీ కూడా ఇప్పుడు మనం అక్కడ వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. సో దానికి మనకు ఇంకా ఇస్తామన్నటువంటి హెల్ప్ ఇంకా రావట్లేదు. వీఆర్ హోపింగ్ దట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో తర్వాత మనకు ఏపీఎస్పీలో కూడా మన డివిజన్ వచ్చినప్పుడు ఆర్మ్డ్ పోలీసులు దాదాపు ఇంకా మనకు 3,382 మంది మనకు రావాల్సింది. ఆ డివిజన్ కంప్లీట్ అయితే మొన్ననే డివిజన్ కంప్లీట్ అయింది. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ ఇంకా మనకు వాళ్ళు రావడం, అంటే వాళ్ళని అక్కడ రిలీవ్ చేసి ఇక్కడ మనకు రావడం ఇంకా మొదలు పెట్టలేదు. సో ఇది మనకు ఇనిషియల్గా ఉన్న డిఫికల్టీస్ ఇవి. ఇకపోతే ఈ 2 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ లా అండ్ ఆర్డర్ హెస్ బీన్ బై అండ్ లార్జ్ వెరీ పీస్ఫుల్, బట్ ఫర్ మైనర్ ఇన్సిడెంట్స్. ఏమీ లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం ఉండదు, ఏ రాష్ట్రం ఉండదు, ఏదో ఒకటి జరుగుతుంటాయి కానీ బట్ ఓవరాల్గా మనకు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉందని చెప్పగలము. మేజర్ ఇష్యూస్ ఏమీ లేకుండా మావోయిస్టు, టెర్రరిస్టు, కమ్యూనల్, తర్వాత ఫ్యాక్షన్ వైలెన్స్ ఇలాంటివి కంట్రోల్లో ఉన్నాయి. అలాగే మనకు మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ మీటింగ్స్ కానీ, ఫౌండేషన్ సెరమనీ అమరావతి కానీ, తర్వాత పుష్కరాలు కానీ, తర్వాత ఈ సమ్మిట్స్ కానీ, ఈ ఇంటర్నేషనల్ మన ఫ్లీట్ రివ్యూ, నేవీ ఇంటర్నేషనల్ రివ్యూ అలాంటివి కానీ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా జరిగిపోయినాయి బై అండ్ లార్జ్. సో తర్వాత ఈసారి గత అనుభవంతో మనము రాబోయే వాటికి కూడా లైక్ కృష్ణా పుష్కరాలకు కూడా ఎలాబరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మేము ప్లాన్ తయారు చేయడం జరిగింది. అలాగే వాటిలో కూడా ఎట్లా మానిటర్ చేయాలా జనాన్ని, వెహికల్స్ కానీ మూవ్మెంట్ కానీ, పీపుల్స్ మూవ్మెంట్ కానీ ఎట్లా చేయాలా, ఘాట్స్ని ఎట్లా మానిటర్ చేయాలా అని చెప్పి మనం ఒక మాస్టర్ కంట్రోల్ పెట్టి అక్కడ మామూలుగా CCTV కెమెరాస్ పెట్టాము. తర్వాత కెమెరా సర్వేలెన్స్ మొత్తం ఉంటుంది. అలాగే అవసరమైతే ఇంకా మనకు ఈ డ్రోన్స్ కూడా వాడాలని డిసైడ్ చేశాము.
సో ఇప్పుడు బైదింగ్ గార్డ్స్ దగ్గర కానీ మరి అవసరమైన చోట రివరైన్ పోలీసు లాగా మనం ఆర్గనైజ్ చేసి బోర్డ్స్ పెట్టి ఎక్కడ ఏమీ జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మీకు తెలుసు మనకు మనం ఒక ప్రోగ్రాం ప్రకారం మనం ఎక్కడైతే ఒక చిన్న పట్టణం నుంచి చిన్న టౌన్ నుంచి పెద్ద పట్టణం వరకు కూడా సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ పెట్టాలని ప్రయత్నం చేశాం. చాలా చోట్ల మనకు వాలంటరీగా ముందుకు వచ్చారు. చాలా చోట్ల కంట్రోల్లో మీరు చూసారు, విజయవాడలో కూడా మనకు మంచి ఇప్పుడు కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ ఉంది. అలాగే